స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసరించి 15% గ్రోత్ రేట్ ని సాధించడానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ $42,000 ని అచీవ్ కావడానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ ని మెరుగుపరుచుకోవాలో దాని మీద బలంగా ఆలోచించాలి. ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్టిబి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం. 25-26 బడ్జెట్ ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 25-26 బడ్జెట్ తయారు కాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవటానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి తెలంగాణతో పోలిస్తే జిఎస్డిపిలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు. జిఎస్డిపి లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జిఎస్డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.